హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, బ్యూటీ టిప్స్ అన్నీ కూడా చెప్తాను. మీకు ఏదైనా జెన్యూన్ వీడియో అయితే నేను ఇస్తానన్నమాట. ఇప్పుడు నేను పెట్టిన వీడియోకి బాగా వ్యూస్ వచ్చాయి, చాలా మంది చూశారు, చూసి అడుగుతున్నారు. వాళ్ళకి జెన్యూన్ అనిపించింది కాబట్టి నాకు డౌట్స్ అడుగుతున్నారు. డౌట్స్ వస్తున్నాయి అందరికి కూడాను. ఒక్కసారి వీడియో చేసి క్లారిఫై ఇద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశారని రాసుకున్నాను అనమాట. అందరికి వచ్చే డౌట్స్ అనమాట, అలాగని చెప్పేసి రాసుకొని చేస్తున్నాను. అందులో తీసుకోవాలి అని అడుగుతున్నారు. దానికోసం అయితే మాత్రం purple.com తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీషోలోనా, ఫ్లిప్కార్ట్లోనా, అమెజాన్లోనా ఆఫర్స్ అవి పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి. కానీ స్కిప్ చేయడం బెటరు. purple.com మనకి డబల్ ఆఫర్స్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాడు. అవి కూడా చూసుకొని క్యాచ్ చేసుకుంటూ తీసుకోండి. పర్పుల్లోనే మనకి జెన్యూన్ వస్తాయి. మనం ఆర్డర్స్ పెట్టినప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లో, మీషోలో చాలా మంది కామెంట్స్ పెట్టారు, అక్క నేను ఇది పెట్టాను ఆర్డర్, నాకు ఇది వచ్చింది, ఇది వాడొచ్చా అనేసి. వాడద్దు. ఇంకా మీరు వేరే తీసుకుంటే అది ఎలా పనిచేస్తుంది అనేది నేను దానికి అయితే క్లారిఫై ఇవ్వలేను. ఒకవేళ మీరు డౌట్స్ అడిగినా కూడా లింక్ కూడా ఇచ్చాను, purple.com లింకే ఇచ్చాను. ఆ లింక్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే డైరెక్ట్గా మీరు వెళ్ళినా నాకు నో ప్రాబ్లం. బాల్స్తో కాస్ట్, ఇది కాస్ట్ మనకి 198 అలా చూపిస్తున్నారు ఒక బాటిల్కి. దగ్గర డెలివరీ ఛార్జెస్ అవి కలిపి మనకి 240 అలాగ అయిపోతుంది. మనకి ఎలా వాడాలి అనే దానికి హెయిర్ బాత్ చేసిన తర్వాత డ్రైగా ఉంటుంది కదా స్కాల్ప్, దాని మీద అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు డైలీ హెయిర్ బాత్ చేసిన వాళ్ళు అయితే రోజు పెట్టుకోండి, రోజు హెయిర్ బాత్ చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. వెల్ అండ్ గుడ్ అనమాట. అది మీకు రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి అలా చేసినట్లుంటే. మసాజ్ చేయండి, లేదా వీక్లీ 2 టైమ్స్ చేసినట్లుంటే మీరు ఏం చేస్తారంటే, మీరు హెయిర్ బాత్ చేసిన రోజు ముందు అప్లై చేసుకోండి. ముందు రోజు నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ రోజు నార్మల్ హెయిర్ బాత్ చేసుకుంటారు. ఆయిల్ పెట్టుకోవాలంటూ ఉంటే ఆ రోజు పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకెప్పుడు హెయిర్ బాత్ చేయాలనుకుంటున్నారు ఆ రోజు ముందు రోజు మార్నింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు డైలీ 2 టైమ్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మార్నింగ్ పెట్టుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ పడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. మరి నైట్ ఇంత కాస్ట్ పెట్టుకొని నైట్ రాసుకొని నైట్ మనకి తలగడ మీద మొత్తం అంటేస్తుంది. అలా కాకుండా పోనీ నైట్ పెట్టుకున్న ఒక 2-3 అవర్స్ ముందు, పడుకోవడానికి వెళ్ళే 2-3 అవర్స్ ముందు పెట్టుకున్నాను అనుకో బెటర్ అని. అది కూడాను హెయిర్ బాత్ అయితే నెక్స్ట్ డే చేసుకోండి. నార్మల్ హెయిర్ బాత్ చేసుకోండి, షాంపూ పెట్టాలా అవసరం లేదు. నార్మల్ హెయిర్ బాత్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆయిలీ స్కాల్ప్ అనుకోండి, ఆయిలీ స్కాల్ప్ మీద రాసుకున్నాను అన్నప్పుడు మీరు ఒక లక్షవారము ఇలాగ వారాలు ఉంటారు ఆడవాళ్ళు చాలా వరకు. లక్షవారము, శనివారం స్నానం చేస్తున్నారు అన్నప్పుడు షాంపూ పెట్టుకోండి. లేదు అన్నప్పుడు నార్మల్ హెయిర్ బాత్ చేసుకోండి. లేదంటే నార్మల్గా మీరు మార్నింగ్ పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ అప్లై చేసుకున్నారనుకోండి, ఈవినింగ్ టైంకైనా ఇలా తల ఇలా ముందుకు వేసుకొని ట్యాప్ కిందకి వెళ్ళి హెయిర్ వాష్ చేసుకోండి. కొంచెం డ్రై చేసుకోండి. ఏముంది ప్రాబ్లం, ఏముంది అందులో? ఏం లేదు కదా, నార్మల్ హెయిర్ బాత్ కాబట్టి. అక్క నిజంగా వస్తాయా అనేసి అంటే నిజంగా వస్తాయండి. కన్సిస్టెన్సీగా చేస్తేనే వస్తాయని మీరు కంటిన్యూ చేయాలి. దానికి కంటిన్యూ చేసి బాగుంది, మొత్తం క్లియర్ అయింది అని చెప్పేసి అనుకున్న తర్వాత అఫోర్డబుల్ చేసిన వాళ్ళకేనమాట. అఫోర్డబుల్ చేయలేని ఇంత కాస్ట్ పెట్టి వాడతాను అంటే కాదు. కానీ ఇప్పుడు హెయిర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చాలా బాధపడుతుంటారు, హెయిర్ లేదు, బాగా థిన్ అయిపోయింది. ఒక్కొక్కరు హెయిర్స్ చూసి నా హెయిర్ అలా లేదు, నేను అలా హెయిర్ స్టైల్స్ చేసుకోలేకపోతున్నాను. అమ్మాయిలే కాదు, అబ్బాయిలకు కూడా హెయిర్ ప్రాబ్లం చాలా ఉంది. అలాగని చెప్పేసి ఎంతైనా పెట్టుకోగలము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడుకోండి. ఇప్పుడు డైలీ మనం కోకోనట్ ఆయిల్ ఎలాగ వాడుతున్నామో ఆ విధంగా ఇది హెయిర్కి రిపేర్ చేసినట్లు ఒక దీనిలాగా అనమాట. మనం ఇప్పుడు బాగా హెయిర్ లాస్ అయిపోయిన తర్వాత PRPs చేసుకుంటాం. నేను కూడా ఒకసారి PRP చేసుకున్నాను, అప్పట్లో PRP చేసుకున్నాను. అది కూడా మనకి చేసినంత వరకు చాలా హెయిర్ గ్రోత్ వచ్చేసింది నాకు అనమాట. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా అలా రొటీన్ అయిపోయింది అనమాట.
మనకి ఏదైనా కానీ అలాగ మనము దాన్ని ఏం చేయాలంటే హెయిర్ని ఒక కండిషన్లో ఉంచాలి. అలా చేస్తూ ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. లేదన్నట్లంటే మనకి అంత రిజల్ట్స్ చూపించవు. సో అదనమాట. మీరు బాగా ఇలా స్ప్రే చేసుకుంటే మీకు చాలా ఎక్కువ అయిపోతున్నప్పుడు ఒక బౌల్లో తీసుకోండి, కొంచెం తీసుకోండి, ఒక బాల్ పెట్టుకోండి, కాటన్ బాల్ పెట్టుకొని ఇలా పాయలు తీస్తారు, ఇలా రాసుకుంటారు, ఇలా మసాజ్ చేసుకుంటారు. బస్ మనకి ఎక్కువ అప్పుడు అవ్వదు, అది బెటర్ అండి. కానీ దానికోసం అంటే మనం ఒక టైం స్పెండ్ చేయాలి. స్ప్రే అంటే ఇలా చేసుకోవచ్చు కదా అని బాగా ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఈ ఐడియా అయితే చెప్తున్నాను. ఇచ్చింగ్ అవుతుంది అనేసి ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది. ఇది కూడా సెన్సిటివ్ ఉండొచ్చు, ఇచ్చింగ్ అవుతుంది అనేసి అంటున్నారు. 2 times పెట్టి చూడండి. 2 times కూడా సెకండ్ టైం కూడా మీకు అలాగే ఉన్నట్లుంటే స్కిప్ చేసేయండి. మరి డౌట్ పెట్టుకుంటే స్కిప్ చేసేయండి. డెలివరీ అయ్యాక వాడొచ్చా అని అడిగారు. డెలివరీ అయ్యాక నేను ఆల్రెడీ డెలివరీ అయ్యి 6 months అయిన తర్వాత స్టార్ట్ చేశానని చెప్పాను కదా. డెలివరీ అయిన తర్వాత వాడండి, డెలివరీ అయ్యి నెక్స్ట్ వాడకండి. నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీలోన మీకు స్నానాలు చేయనివ్వరు. మనకు 11 days కి 21 days కి స్నానం చేయిస్తారు. 1 month ఆఫ్టర్ 1 month నార్మల్గా స్నానం, హెయిర్ బాత్ కూడా ఎక్కువ చేయనివ్వరు. వాళ్ళు స్కిప్ చేసుకోండి. అందాక ఒక 6 months, పాపకి ఒక 7 months, బేబీకి అయిన తర్వాత స్టార్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీకు మొత్తం క్లియర్ అయిపోయింది అనేసి అన్నప్పటికీ. ఎందుకంటే హెయిర్ బాత్స్ గట్రా చేసి ఎక్కువసేపు మనం నీటిలో నాన్నట్టుంటే జ్వరం వచ్చేస్తుంది. ఎందుకంటే స్టిచెస్ గట్రా ఉంటుంటాయి కదా. నార్మల్ డెలివరీ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో సిజేరియన్ అయితే మాత్రం నేను ఒక 6 months వరకు ఆగమని చెప్తాను. వాళ్ళకి మాత్రం అస్సలు వద్దండి. 14 years 15 years వాళ్ళు అడుగుతున్నారు. నేనైతే వాళ్ళకి సజెస్ట్ చేయను. చిన్నపిల్లలు వాళ్ళు ఇవన్నీ ఆఫ్టర్ మనకి ఒక 30, 25 అలా వచ్చేసిన తర్వాత అలా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. ఏజ్ అయిపోతుంది మీకు అని తెలియడానికి. చిన్నపిల్లలకి వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తే వాళ్ళకి స్ట్రెస్ కూడా ఉంటుంది. కాలేజ్లో ఇంటర్మీడియట్లో 10th స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. హెయిర్ ఊడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఏడుస్తుంటారు. వాళ్ళు అడుగుతుంది, నాకు నేను గుర్తొచ్చాను, నెచ్చేసిది అనిపించింది. ఏం చేయొద్దు. మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. మీకు హెయిర్ ఫాల్ అయినట్లుంటే వాటిగా కానీ కోకోనట్ కానీ ఏటి వాడుతున్నారో అందులోన క్యాప్సూల్స్ అమ్ముతాయి, విటమిన్ ఈ క్యాప్సూల్స్. అవి అందులో వేసుకోండి. ఒక 2, 3 అలా వేసుకోండి. రెగ్యులర్ గా వాడుకోండి. నెక్స్ట్ ఏమంటే సీకాకాయ పౌడర్ అనమాట. పౌడర్ కొంచెం నానేసి మనము లెగ్గానే నానేసుకున్నాం అనుకోండి, కొంచెం దీని ఉంటుంది అనమాట. అది ఒకసారి అప్లై చేసుకుంటే చాలా బాగుండేది. నాకు అప్పుడు బౌన్సీగా అయింది, హెయిర్ చాలా ఒత్తిగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. న్యూ హెయిర్ గ్రోత్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నాకు వచ్చింది. ఒక సిస్టర్ అడిగారు, బేబీ హెయిర్ అయితే అందరికీ ఉంటుందని. నాకు బేబీ ఉంది కాబట్టి నాకు బేబీ హెయిర్ లేదు, అంతా కొట్టకపోయింది. కొంచెం మాత్రమే ఉందన్నమాట. అది కూడా మన ఫస్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది, చేస్తలేదు. ఇప్పుడు లైట్ గా చిన్నగా వస్తున్నాయి. అప్లై చేసి ఎంతసేపు ఉంచాలి అని అడుగుతున్నారు. అప్లై చేసి మీరు మార్నింగ్ అప్లై చేసుకోండి, ఈవినింగ్ అప్లై చేసుకోండి, నెక్స్ట్ డే హెయిర్ బాత్ చేసుకోండి. ఆయిల్ మీద పెట్టుకోవచ్చు. ఆయిల్ మీద పెట్టుకుంటే నో ప్రాబ్లం అండి. కాకపోతే మన రిజల్ట్ లేట్గా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది ఆయిల్ పెట్టిన తర్వాత. ఇదంతా జిడ్డుకుంటుంది. మన షాంపూ పెడితే కానీ ఆయిల్ రాదు. అలాంటప్పుడు మీరు ఇది అప్లై చేస్తే ఈ వాటర్ ఎంతో నుంచి పోర్స్ లోకి వెళ్తుంది. మనకి ఏ విధంగా రిజల్ట్స్ ఇస్తుంది. చాలా మనకి కష్టం అవుతుంది కదా దాన్ని వర్క్ చేయడానికి కూడాను. కన్సిస్టెన్సీగా ఉంటేనే మాత్రమే వస్తాయి. నేను మామూలుగా కొనేసాను, ఎప్పుడో పెడతాను, ఆ తర్వాత చూసుకుందా వస్తాయి అంటున్నారు కదా, ఎలాగైనా వస్తాయి అలాంటి మాటలు వద్దు. కన్సిస్టెన్సీగా వీక్లీ డైలీ పెడుతున్నాము నువ్వు అని అన్నప్పుడు వీక్లీ డైలీ పెట్టు. లేదంటే వీక్లీ ట్వైస్ పెట్టాలనుకున్నప్పుడు ఆ డేట్స్ చూసుకో. ఆ డేట్స్ లోన అలారం పెట్టుకోండి. ఏముంది దానంటే మధ్యమరిపాలు అయితే అలారం పెట్టుకొని ఆ టైంలో రాసుకోండి. అయిపోయింది కదా. కన్సిస్టెన్సీ ముఖ్యము. ఖచ్చితంగా ఒక 3-4 బాటిల్స్ అయినా మీరు వాడితేనే మీకు రిజల్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అనమాట, ఆపితే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. అది అలా వాడుకుంటూ ఉండాలి. నాకు తెలిసి మట్టుగా, నాకు అర్థమైన మట్టుగా వాడుకుంటే నేను డైలీ ట్వైస్ అలా పెట్టుకుంటూ ఉండాలి. పిఆర్పీలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. పిఆర్పీలు చేసుకొని హెయిర్ ఫాల్ అయిపోతుంది అని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఎలాంటి వాడుకున్నట్లుంటే వాళ్ళకి చేస్తారు కాబట్టి ఇది కొంచెం వాళ్ళ ఎఫర్ట్నెస్ తగ్గుతుంది కాబట్టి ఇది వాడుకోండి. కానీ నేనైతే అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాను. అందుకే రోజ్మెరీ లీవ్స్, డ్రై లీవ్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టుకున్నాను.
అవి వాడేసి ఒకసారి చూస్తాను. ఒకవేళ అది బెటర్గా ఉన్నట్లుంటే ఆ వీడియో కూడా మీకు చేస్తాను. నేను వాడిన తర్వాతే చేస్తాను. అది బాగుంది దీని మీద మనకి అని చెప్పేసి నాకు అనిపించినట్లుంటే మీకు అదే సజెస్ట్ చేస్తాను. మనకి అది తక్కువ కాస్ట్లో వస్తుంది. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. కాస్ట్ కూడా ఉండదు. సో హోమ్ మేడ్ కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అదనమాట వీడియో. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్.